నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం ఆలు సమోసా చేసుకుంటామండి. అది ఎలా చేయాలి విధానం చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు మైదా తీసుకుంటామండి. సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకోవాలండి. ఆ వామ్ అనేది కొంచెం మనం నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి బాగుంటుందండి సమోసాకి. కొంచెం ఆయిల్ వేసుకోనండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో చపాతి పిండితో ఎలాగ కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఆలు సమోసా అనేది కొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది. కొంచెం కొంచెం వాటర్స్ కలుపుకోండి. కలుపుకొని ముద్ద అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఇది మూత పెట్టుకుంచుకుందామండి. ఈలోపు ఆలు సమోసాకి స్టఫ్ అనేది ఎలా తయారు చూద్దాం. బంగాళదుంప అనేది 2-3 బంగాళదుంపలు తీసుకున్నామండి. అది కొంచెం ఒక 2 విజులు వచ్చినంత వరకు ఉంచుకోండి. మరీ ఎక్కువ అయితే ముద్ద అయిపోతే బాగోదు. దాన్ని ఇలాగా మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్నగా పిసుకోండి. దాన్ని ఇలా మనం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. దానిపైన బౌల్ పెట్టుకుంటున్నాం. ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో సన్నంగా ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని కోసుకోవాలి. సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీరా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. మనం ముందుగా మ్యాష్ చేసుకుని ఆలు ఉంచుకున్నాం కదా, ఆలు ఎంత వేసుకోవాలి. సన్నంగా తరుముకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఆలు సమోసాకి స్టఫ్ అనేది చల్లబడినాక అప్పుడు మనం సమోసాలు చేసుకోవాలి. మనం ముందున హాఫ్ అన్ అవర్గా నానబెట్టుకున్నాం కదండి, అది మనం చపాతీలాగా పాముకోవాలి. మనం సమోసా డొక్కు తీసుకున్నామండి. దానిపైన మనం చపాతీలో పాముకున్న ఉంది కదండి, అది అక్కడ వేసుకోవాలి. స్టఫ్ అనేది అందులో వేసుకోవాలి. కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు మన ఈ బాక్స్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చినంత సైడ్ని తీసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే సమోసా అనేది నీట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుందండి సమోసాలు అయితే.
చూసారా సమోసా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా పాముకోండి. కొంచెం స్టఫ్ అందులో వేసుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత ఎక్స్ట్రా తీసేసుకోండి. ఫ్రెండ్స్, మా ఆలు సమోసా ఎలా చేయాలో చూడండి ఈ విధానం. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు వర్షాకాలం ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మడత పెట్టుకోవాలి ఇప్పుడు. వావ్, సూపర్. ఇంకో ఫ్రెండ్స్, సమోసా ఇప్పుడు మనం ఇది ఆయిల్లో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. దానిపైన కళాయి పెట్టుకున్నామండి, అందులో ఆయిల్ పోసుకుంటున్నాం. ఒక్కటి వేసుకోండి సమోసా. సూపర్. మన బయట సమోసాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే అదే విధంగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎగిపోయింది. తీసుకోండి అందులో. చూసారండి, చూడడానికి ఎంత క్రంచీగా ఉన్నాయో. చాలా బాగున్నాయి, చూడడానికి చాలా బాగుందండి. సూపర్. టేస్ట్ అయితే ఇంకా ఎదిరిపోద్దండి. ఇది కూడా అయిపోయి వేసుకున్నాలో. దీనికి చాస్ అనేది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఆనియన్ ఆలు సమోసాకి సాస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మనం సాస్కి అనేది ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకున్నాము. ముందుగా చింతపండు అనేది కొంచెం ఇక్కడ నానబెట్టుకోవాలండి. అది ఇందులో వేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి మనం. బెల్లం మొత్తం కరిగిపోయింది. దగ్గరికి మొత్తం అంతా బాగా దగ్గరికి అయ్యే విధం వరకు సిమ్లో పెట్టుకోండి. మీరు చాస్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే మనకి. ఓకే, చాస్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోండి చల్ల అయినంత వరకు. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఆలు సమోసా. టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇప్పుడు ట్రై చేయండి. దానికి చాస్ అనేది కూడా మేము రెడీ చేసాము.
దానికి మిర్చి కూడా పెట్టుకున్నాం, చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.